హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి మటన్ కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. సో మసాలాకి ఒక దాల్చిన చెక్క అండి, అలాగే 4 లవంగాలు, ఒక స్టార్ పువ్వు అండి, అలాగే 3 యాలకులు వేసుకోవాలి. ఒక చిన్న నట్మేగ్ అండి, జాజికాయ చిన్న పీసెస్ అండి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలండి. నేను ధనియాల బదులుగా ఇక్కడ పొడి వేసుకున్నాను. అలాగే 20 వెల్లుల్లి రెబ్బలు, దాని తగ్గట్టుగా అల్లంని కూడా ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, మీడియం సైజు టమాటో అండి, చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. సో మటన్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి, కాస్తంత కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత అండి ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ కారం పొడి అండి. కారం మీ తగినంతగా వేసుకోండి. సో ఒక్కసారి ఆ ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి, కారం పొడి అలాగే పసుపు కూడా. సో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మటన్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే మటన్ తగినట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అంతా కలిపిన తర్వాత అండి మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి మటన్లో వాటర్ అంతా కూడా బాగా వచ్చింది కదండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో యాడ్ చేసేసుకోవాలి. దాంతోపాటు 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మటన్ గ్రేవీ ఎంత క్వాంటిటీ కావాలో ఆ గ్రేవీ తగ్గట్టుగా కొంచెం వాటర్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్ వాటర్ని యాడ్ చేశానండి. ఒకసారి మసాలా పేస్ట్ అంతా కూడా మటన్కి చక్కగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. అంతా కలిపిన తర్వాత అండి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నాకైతే ఎగ్జాక్ట్గా 6 విజిల్కి కుక్ అయిపోయిందండి. చూడండి చక్కగా మటన్ కర్రీ అంది రెడీ అయిపోయిందండి. ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టి సో కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి. దాని ఫ్లేవర్ కూడా చక్కగా మటన్ కర్రీకి పడుతుంది. సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.